అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు లిండ్సే గ్రహం ఆకస్మికంగా కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటనలో ముగించుకొని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన చనిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. లిండ్సే అనారోగ్యానికి సంబంధించి పూర్తి కారణాలు తెలియలేదు. కాగా ఆయన ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు బలమైన మద్దతుదారు కావడంతో రష్యా, ఇరాన్ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కొందరు పోస్టులు పెట్టారు. లిండ్సే గ్రహం గతంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మృతిపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మికంగా కన్నుమూశారు. మొదట ఆకస్మికంగా మరణించారని ఆయన కార్యాలయం ప్రకటించింది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏవోర్టాలో చీలిక కారణంగానే ఆయన కన్నుమూసినట్టు తెలిపింది. యుఎస్ సెనేట్లో సౌత్ కరోలినా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5వ సెనేటర్గా ఎన్నిక కావటానికి ఇటీవలే ప్రచారం కూడా ప్రారంభించారు. లిండ్సే గ్రాహం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. దేశ విదేశాంగ, రక్షణ విధానాల రూపకల్పనలో కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లిండ్సే గ్రాహం మరణానికి ఒకరోజు ముందు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే బిల్లుపై, ఉక్రెయిన్ వైమానిక, రక్షణ అవసరాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి వాషింగ్టన్ డీసీలోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా లిండ్సే గ్రాహం మరణానికి కొద్దిసేపటి ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. సేవ్ అమెరికా యాక్ట్ బిల్లు గురించి సుదీర్ఘంగా చర్చించారు. కాల్ ముగించిన కొద్దిసేపటికే లిండ్సే కన్నుమూశారు. ప్రయాణ అలసట వల్ల ఆయన కాస్త అలసిపోయినట్టుగా అనిపించిన ఆరోగ్యం బాగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. లిండ్సే గ్రాహం తనకు రాజకీయ మిత్రుడు మాత్రమే కాదని, ఆయన తన కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి వాడని తెలిపారు. గ్రాహం ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉండేవాడని, తాను చూసిన అత్యంత గొప్ప సెనేటర్లలో ఒకరని, గొప్ప దేశభక్తుడని కొనియాడారు. కాగా లిండ్సే గ్రాహం మృతిపై అనుమానాలు ముసురుకున్నాయి. ఆయన ఉక్రెయిన్తో పాటు ఇజ్రాయెల్కు బలమైన మద్దతుదారుడు. దీంతో ఆయన మరణం వెనుక రష్యా లేదా ఇరాన్ ప్రమేయం ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. గ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గ్రాహాంను ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడుగా అభివర్ణించారు. కాగా యుద్ధ పిపాసి, ఇరాన్ వ్యతిరేకి అయిన అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహాం నరకానికి చేరినందుకు ఇరాన్ దేశ ప్రజలకు అభినందనలు అంటూ ఇరాన్ మీడియా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ అనుమానాలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. లిండ్సే గ్రాహాంకు సంతాప సూచకంగా వైట్ హౌస్తో పాటు అమెరికాలోని పలు చోట్ల జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. కాగా భారత్ మీద అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల విషయంలో కూడా లిండ్సే పేరు వినిపించింది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500% వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు లిండ్సే గ్రాహం మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ విమర్శించారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిండ్సే గ్రాహాం అమెరికా రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. సౌత్ కరోలినా రాష్ట్రం నుంచి దాదాపు 2 దశాబ్దాల పాటు సెనేటర్గా ఉన్న ఆయన రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు.
ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు. లిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్, రసెల్ ఫ్రైజ్, శామెలా ఎలెట్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది.